కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, ప్రత్యేక నిఘాతోటి నిందితులను ట్రేస్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో సిపి గౌస్ ఆలం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. కరీంనగర్లో ఇటీవల సంచలనం సృష్టించిన పీఎంజీ జ్యువెలరీ షాప్ నిందితులను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో కరీంనగర్ సిపి గౌస్ సలాం చోరీకి పాల్పడ్డ దుండగులను అరెస్టు చూపించి మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటీవల 12 రోజుల క్రితం ఈ నెల 3వ తారీఖున కరీంనగర్లోని జ్యోతి నగర్లో పీఎంజీ జ్యువెలరీ షాపులో తుపాకులతో చొరబడి భారీ మొత్తంలో నగదు దోచుకు వెళ్లిన దుండగులనైతే ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అయితే బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక పాత నేరస్తులే ఈ యొక్క దోపిడీకి పాల్పడుతూ అయితే పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 12 రోజుల పాటు జరిగిన ఈ యొక్క ఉత్కంఠలో ఎట్టకేలకు పోలీసులు ఈ యొక్క కేసును ఛేదించినట్లయితే మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. మొత్తం మీద ఒక 16 బృందాలుగా పోలీసులు నిందితుల కోసం 12 రోజుల పాటు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితులైనటువంటి షాబుద్దీనే యొక్క ప్రధాన సూత్రధారిగా యొక్క దొంగతనానికి ఒక దొంగల ముఠాకు నాయకత్వం వహించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఒక దొంగలు తుపాకులతో చొరబడి నగర నడిబొడ్డున తుపాకులతో చొరబడి అక్కడ ఉన్న సిబ్బందిని గాయపరిచి కాల్పులు జరిపి అయితే ఒక భారీ మొత్తంలో నగదు దోచుకోవడం అయితే కరీంనగర్తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ యొక్క దొంగలను అయితే పట్టుకునేందుకు సిపి గౌస్ సలాం ప్రత్యేక బృందాల దుండగుల కదలికను గుర్తించి మొత్తం మీద పెద్దపల్లి జిల్లాలో 25 రోజుల పాటు బస చేసిన దొంగలు అటు నుంచి ధర్మపురిలో 2 రోజుల పాటు అక్కడ ఒక లాడ్జ్లో బస చేసి కరీంనగర్ను ఎంచుకొని ఒక ముఖ్యమైన జ్యోతి నగర్ నిర్మానుషమైన ప్లేసు ఇక్కడ ఎక్కువ రద్దీ ఉండదు కాబట్టి వాళ్ళు ఒక దొంగలు పక్క స్కెచ్తోని మాటు వేసి బైకులపై వచ్చి ఒక సామాన్య వ్యక్తులలాగా ఎలాంటి ముసుగులు లేకుండా అయితే నగల చోరికి పాల్పడం అయితే ఒక సంచలనం సృష్టించింది. అలాంటి సంచలన ఘటన పోలీసులకు అంతు చిక్కకపోవడం, ఒకవైపు పోలీసులు దీన్ని సవాల్గా స్వీకరించి మొత్తం అయితే 12 రోజుల తర్వాత దొంగలను అదుపులోకి తీసుకొని మరికొద్ది సేపట్లో దొంగలను అయితే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అవుతుంది. మొత్తం మీద 1.5 కిలోల పైకి బంగారం అయితే పోయిందంటూ బాధితులు వైపు చెప్తున్నారు. మొత్తం అయితే ఇంత పెద్ద రాబడికి పాల్పడ్డ దొంగలను పోలీసులు మరికొద్ది సేపట్లో మొత్తం మీడియా సమావేశం నిర్వహించే ఒక దొంగల పూర్తి వివరాలు మరి ప్రస్తుతానికైతే చెప్తున్నా మనకు వస్తున్న వివరాల ప్రకారం అయితే పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 4గురిలో ఇది పశ్చిమ బెంగాల్లోని ఈ దొంగలు ఏదైతే దొంగతనానికి పాల్పడ్డ దొంగలైతే ఆ బంగారాన్ని విక్రయించడానికి వెళ్ళారు. విక్రయించిన 2 వ్యక్తులను మరో ఈ దొంగతనంలో పాల్పడే 2 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ 4 వ్యక్తులను కాసేపట్లో మీడియా సమావేశంలో అరెస్టు చూపిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. మరి మిగతా అందులో ఉన్న మొట్టమొదటిసారిగా దొంగతనానికి పాల్పడ్డ 5 వ్యక్తులతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి 6 దొంగల్లో మరి ఇంకా మిగతా దొంగలను కూడా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వారి యొక్క ఫోన్ డాటా ఆధారంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధారంగా అయితే ఈ యొక్క కేసును ఛేదించే విధంగా పోలీసులు పూర్తి స్థాయిలో మరికొన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్ నుంచి.